హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మొన్న నర్సరీకి వెళ్ళానండి. ఒక వారం 5-6 రోజుల క్రితం అనుకుంటా. నిమ్మ చెట్టు తీసుకొచ్చానండి. అంటే ఇదివరకు మా ఇంట్లో నిమ్మ చెట్టు ఉండేది. ఎప్పుడు వేసవి కాలంలో మాకు ఎప్పుడన్నా సడన్గా ఒక షర్బత్ కాయ కావాలంటే చెట్టు నుంచి కోసుకొచ్చుకొని పెట్టుకునే వాళ్ళమండి. ఆ చెట్టు పోయినప్పటి నుంచి మళ్ళీ చెట్టు పెట్టడం అనేది, నిమ్మ చెట్టు పెట్టడం అనేది కుదరట్లేదు. ఇంకా అయితే ఏంది, సరిగా కొనుక్కొచ్చే పెట్టాలి. తెలిసిన వాళ్ళు ఇచ్చేది చిన్న పిలకాన్ని పెట్టా కానీ అది రావట్లేదండి. ఇంతే వచ్చింది, పెద్దగా రావట్లేదు. అది ఏమన్నా కానీ అని కొనుక్కొచ్చా. ఇది 6 నెలల తర్వాతనే పూత వస్తుంది అన్నాడు. మరి చూడాలి. ఒక 4-5 ఏ మొక్క మనం నర్సరీ నుంచి కొనుక్కొచ్చినా కూడా ఒక 4-5 రోజుల పాటు మన వాతావరణానికి అది అలవాటు పడేటట్టు ఆ కవర్లో మనం ఎట్లయితే తెచ్చామో అట్లా పెట్టేసి వాటర్ చేస్తూ ఉంచాలండి. కొంచెం మన వాతావరణానికి అది అలవాటు పడ్డ తర్వాతనే మనం బకెట్లో ఒక కానీ కుండీలో ఒక నీళ్ళలోక మనం మార్చుకోవాలండి. ఏ చెట్టు అయినా అంతే చేయాలండి. తేగానే నర్సరీ నుంచి తేగానే మాత్రం పెట్టడం అనేది చేయొద్దు. సరే అండి, ఇది ఒక పాత బకెట్ ఇంట్లో ఉండేనండి. అయితే దీనికి హోల్ చేసామండి. హోల్ చేసి ఒక చిన్న హోల్ మీద ఒక చిన్న టైల్స్ ముక్క ఉంటే పెడుతున్నాను. తర్వాత ఇది చెత్త అంతా ఉందండి, ఆకుల చెత్త. దీన్ని అంతా అడుగున పోసేద్దాం ఫస్ట్. ఇది ఏం లేదండి, ఇప్పుడు చూస్తే ఇంత కనిపిస్తుంది కానీ కొంచెం ఒక 2 రోజులు అయిందంటే మొత్తం అడుగుకి వెళ్ళిపోతుందండి. ఏం కనిపించదు, ఉండదు కూడా మనకి ఇంతకన్నా. అయితే ఈ మధ్యలో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు గొర్రె ఎరువు కూడా తెచ్చిచ్చారండి. కొంచెం అన్ని ఈ డబ్బాలో చిన్న బ్యాగే తెచ్చిచ్చారు. సరే అన్ని మొక్కలు కూడా కొంచెం కొంచెం వేద్దాం అన్నట్టుగా పెట్టుకున్నాను. పైనుంచి కాస్త మట్టి వేసి చూసారండి, బకెట్ నిండా ఆకు అనిపించింది కదా, దాన్ని బాగా నొక్కేసానండి. కాలు పెట్టి కిందికి నొక్కేస్తే వాడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మట్టి పోసేసుకొని మనం కొంచెం మేక ఎరువు కూడా వేసేసుకొని మొక్క నాటుకుందామండి. ఈ మధ్య చాలా రోజులైందండి మొక్కలలో ఏం వర్క్ చేయక, మొక్కలు వీడియోలు తీయక కూడా చాలా రోజులైంది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తుంటాయండి. చూస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే చూసిన వాళ్ళు ఎవరైనా సరే అండి తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఇంకా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధువులకు, ఫ్రెండ్స్కి మా ఛానల్ ఒకటి ఉందని షేర్ కూడా చేస్తూ ఉండండి. చూసారండి, నేను ఒక్కరోజే కొంచెం వాటర్ చేయలేదు, ఎందుకంటే కొంచెము ఇట్లా చినుకుల్లాగా వర్షం వచ్చింది. సరే పడుతుందేమో అన్నట్టుగా చేయలేదు. కొంచెం గట్టిగా అయిపోయింది. అసలు వర్షాకాలం అన్నట్టే కదండి, ఒక్క వర్షం లేదండి మాకైతే తెలంగాణలో. మరి ఆంధ్ర సైడ్ ఎలా ఉందో కానీ వర్షం అనేది, పెద్ద వర్షం అనేది ఇంతవరకు అయితే అసలు రాలేదని చెప్పొచ్చు. ఏదో అలా బండలు తడిచి అంత పడుతుంది, చినుకులు మళ్ళీ పోతున్నాయండి. చెట్లకు కంపల్సరీ నీళ్ళు పోయాల్సే వస్తుంది. ఎన్నడో ఒక్కరోజు మినహా మిగతా అంతా నీళ్ళు పోయాల్సి వస్తుందండి. పెట్టేసానండి మొక్క. ఫైనల్గా మట్టి కూడా అయిపోవచ్చింది. ఒక 2 బస్తాలంతా తెచ్చి మళ్ళీ అంతా ఎరువుతో కలిపి రెడీ పెట్టుకోవాలి. కొన్ని మొక్కలు, కొన్ని గింజలు, విత్తనాలు కూడా ఉన్నాయండి. మీకు నా దగ్గర ఏం విత్తనాలు ఉన్నాయి, అవి ఏం వెరైటీ అనేది మీకు ఒకసారి షార్ట్ వీడియో ద్వారా చూపిస్తాను. అవి రావాలండి, వస్తే మాత్రం చాలా బాగుంటుంది. రావాలని కోరుకుంటున్నాను. ఇంకా వాటిని వేసే ప్లేస్ను కూడా నేను చూసుకోవాలండి. అంటే ఉన్నాయి, చాలా కుండీలు ఖాళీగానే ఉన్నాయి. అవన్నీ కొంచెం మళ్ళీ మట్టి అంతా సెట్ చేసుకోవాలి. ఎక్కడండి ఒక 4 వర్షాలు కొంచెం గట్టిగా పడతాయేమో అని చూస్తే అసలు పడట్లేదు. ఇంకా కూడా ఎప్పుడు పడుతున్నాయో ఆ వర్షాలు మరేమో. ఇది మేకెరువు అండి. మేకెరువు కూడా దీంతో ఒక 4-5 వేస్తాను. అన్ని చెట్లకు కూడా తలా కాస్త వేస్తే ఏంటంటే కొంచెం మేక ఎరువైనా, ఆవు ఎరువైనా, గేదె ఎరువైనా అవన్నీ బలం అంటారు కదా మొక్కలకి.
మనం ఇచ్చే ఈ కంపోస్ట్ కాకుండా ఇవి కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉంటే చెట్లు హ్యాపీగా ఉంటాయండి. ఇదండి ఫైనల్గా ఎన్నో ఏండ్ల నుంచి మా ఇంట్లో లేదు అనుకున్న నిమ్మ చెట్టు తిరిగి మళ్ళీ పెట్టగలిగానండి. దేనికైనా టైం రావాలి, టైం వస్తేనే జరుగుతుందండి అది. ఓకే అండి, బాయ్ అండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.